రాత్రి ఎట్లుంది చూడ బండ్ల ఇదేమో ఒక కాడ అసలు ఈడున్నది పోయి ఎన్నో ఉంది అది అంత తాడు ఒకటి ఉంది అంత జిగ్గి ఉంది. ఈ బండికి తాడని కృష్ణంగా తాడిదే దీనివల్ల అడ్డమడ్డము అయిపోయిందంత కూర్చొనికి వస్తలేదు అటు చేయనికి వస్తలేదు బాటిల్ అన్నీ గడైపోయినాయి. చెదారం మా బండి తప్పితే మనం కళ్ళక్కడ ఆగిపోతుంది నాకు లోపడం ఇట్లా కనబడాల బండి. ఇంత ముందుకైతే ఇంకా ఘోరం ఉండేగా. ఎప్పుడు బండి పని అవుతుందేమో సీలింగ్ అవి వేయించేది ఉన్నాయి అవన్నీ వేయించినా ఇంకా లుక్ వేరేలాగా కనబడుతుంది అప్పుడు. హాయ్ హలో అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. మనకు నిన్న రాత్రి ఫోన్ అయితే మా బావ చేసిండు, అర్జెంట్ అయితే నువ్వు వైజాగ్ పోవాలరా అంటే ఇక సరే అని చెప్పిన. ఎట్లా పోవాలి అంటే నేను బండి అయితే ఆడ పెట్టి రిటర్న్ వస్తున్నాను, నువ్వు వెళ్ళిపో అక్కడికి అని చెప్పిండు. ఇక రాత్రి అనుకోకుండా డైరెక్ట్ ట్రైన్ అయితే ఎక్కిన. ట్రైన్ ఎక్కి మన దువ్వాడలో అయితే దిగి ఆడ నుంచి మళ్ళీ ఆటో బుక్ చేసుకుని ఇక్కడికి వచ్చిన. ఇక సరే అని చెప్పేసి మనకైతే నిన్న రాత్రి బండి లోపల నుంచి బయటకు తీసుకొని వచ్చి బయట పెట్టుకున్నాను. ఎందుకంటే మన ఫోన్లో ఛార్జింగ్ కూడా లేదు, మనకు ఛార్జింగ్ కంపల్సరీ ఉండాలి కదా ఫోన్లో అనేసి రాత్రి బండి తీసుకొని వచ్చిన. అది కాక నేను వైజాగ్ వెళ్తున్నా అని చెప్పినా కదా, నేను వెళ్ళలేదు, మా బావని వెళ్ళింది. మన టాటా ఇంట్రా బండికి చిన్న మేజర్ యాక్సిడెంట్ అయితే జరిగింది. ఇక అట్లా అనేసి నేను హైదరాబాద్లోనే ఉండాల్సి వచ్చింది. ఈ బండ్లు వేసుకున్న మెట్రోలు చాలా అర్జెంట్ అని చెప్పేసి మా బావ బయలుదేరిండు. ఇక దానివల్ల ఇక మా బావనే కంటిన్యూ చేసుకున్నాను అనమాట. నేను అక్కడ పోలీస్ స్టేషన్ నుండి ఆ పనులు చిన్న పనులు ఉంటే ఆ పనులన్నీ చేసుకునే వరకు మనకు 2 రోజులు టైం పట్టింది. ఇక తర్వాత రాత్రి ఫోన్ చేసి నువ్వు అర్జెంట్ అయితే వెళ్ళిపో, అక్కడ రిటర్న్ రేపు ఉందంట అని చెప్పిండు. ఇక నిన్న రాత్రి అనుకోకుండా డైరెక్ట్ బయలుదేరి నేనైతే వైజాగ్ అయితే వచ్చిన. జస్ట్ వచ్చి ఇక రాత్రి ఓపిక కూడా లేకుండే నాకు. అక్కడ నాకు సీటు కూడా దొరకలేదు చక్కగా. అంతా నిలబడి విజయవాడ దాటిన తర్వాత నిలబడే ఉన్నా నేను. ఇక సరే అని చెప్పేసి ఇక డైరెక్ట్ వచ్చిన బండి లోపల ఉండే బయటకు తీసుకొచ్చుకొని ఇక డైరెక్ట్ రాత్రి అయితే పడుకున్నాను అనమాట. పడుకొని జస్ట్ ఇప్పుడే లేచి ఫ్రెష్ అవుతున్నా. ఫ్రెష్ అయిన తర్వాత లోపలికైతే పోయి లోడింగ్ ఇప్పుడు అవుతుందా లేకుంటే రేపు అవుతుందా ఏ రోజు అవుతుందో కన్ఫర్మ్ అయితే చేసుకుందాం. ఎందుకంటే వానం పోవడం చాలా ఉంది, ఎంత తొందరగా అయితే అంత తొందరగా కన్ఫర్మ్ చేసుకుందాము. ఇక లేదు ఇలా కాదు అంటే ఇక మళ్ళీ చెప్పలేమన్నమాట. ఇక అట్లా అని చెప్పేసి వెయిట్ చేయాల్సి వస్తుంది. మనమైతే ఫ్రెష్ అయిపోయి లోపలికి పోయి సార్ వాళ్ళని కలిసి ఏ విషయమో మీకు అప్డేట్ అయితే చేస్తా. లేట్ చేయకుండా అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. బెల్ ఐకాన్ మాత్రం ఆన్లో పెట్టుకొని ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తే మీకు వస్తుందన్నమాట. చాలా ఫ్రెష్ అయితే అయినా అనమాట. ఇప్పుడే జస్ట్ ఫ్రెష్ అయిపోయినా. నెక్స్ట్ మన బండి సాఫ్ చేసుకోవాలి లోపల క్యాబిన్. ఎంత దారుణంగా ఉందంటే అంత దారుణంగా ఉంది. రాత్రి ఏం చదరలేక ఓపిక లేక డైరెక్ట్ అట్లా పడుకున్నాను అనమాట. నేను అక్కడనే నాగును చూపిస్తాగాను మొత్తం క్లారిటీగా. మొత్తం దుమ్ము ఏడు కాడికి ఘోరంగా ఉంది బండి లోపల. కోలీని పెట్టి మొత్తం చూపిస్తాయి. మొత్తం సాఫ్ చేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ బండిని. మొత్తం దుమ్ము ఉంది ఏడు కాడికి. ఎట్లా అంటే అట్లా ఉంది. ఇక్కడ మ్యాట్లలో కూడా మట్టి ఎక్కువ అయిపోయింది కింద కాళ్ళ కాడ, అది కూడా మొత్తం సాఫ్ చేసుకున్నాం. చూసారు కదా దుమ్ము ఎంత ఉందో అసలు లోపల. రాత్రి ఎట్లుంది చూడ బండ్ల ఇదేమో ఒక కాడ అసలు ఈడున్నది పోయి ఎన్నో ఉంది అది అంత తాడు ఒకటి ఉంది, అంత జిగ్గి ఉంది. వచ్చిన నిన్న రాత్రి వచ్చేసి మనం యూనిఫామ్ అయితే కాకి బట్టలు అయితే ఉన్నాయో అవి ఇప్పేసిన అనమాట. ఇప్పేసి వీర బట్టలు వేసుకుని రాత్రి అట్నే ఫ్రెష్ అయిపోయి ముఖం కడుక్కొని అనుకున్నా. ఇదంతా సాఫ్ చేయాలి ఇప్పుడు. ఏడు కాడికి దుమ్ము ధూళిగో చూసారు ఎంత దుమ్ము ఉందో.
ఇంత దుమ్ము అయిపోయింది. ఇదంతా సాఫ్ చేసుకోవాలా. మరి దారుణం అయిపోయింది. ఇవన్నీ సెట్ చేయాలి. ఇప్పుడు ఈ బ్యాగులు 2 ఉన్నాయి. మా బావ బ్యాగ్ ఇన్న ఉంది, నా బ్యాగ్ కూడా ఇన్న ఉంది. మొన్న బ్యాగ్ ఇంటనే పెట్టేసాను అనమాట నేను. మా బావ డైరెక్ట్ తీసుకొని వచ్చేసిండు. ఇక చలో చూద్దాం. ఇవన్నీ సాఫ్ చేసుకొని కొంచెం ఫ్రెష్ చేసేద్దాం దీన్ని కూడా. మొత్తం లోపట మొత్తం చూసేదా దుమ్ము ఎంతుందో. దుమ్ము ఇగో మొత్తం దుమ్మే. మొత్తం సాఫ్ చేసుకుందాం. ఇప్పుడు స్టీరింగ్ కూడా అయిపోయింది మనకు ఫిట్టింగ్. ఇది సాఫ్ చేయకముందుకు దీని అవతారం, ఈ అవతారం గుర్తుపెట్టుకోరు. సాఫ్ చేసినాక దీని అవతారం చూపిస్తాం మళ్ళా. ఇలా చూసుకున్నట్టయితే ఎంత దుమ్ము ఉందో చూసిరుగా. ఈ బ్యాగులు ఒకటి మరి దారుణం ఉన్నాయి. బ్యాగులు అన్నీ జమాయించాలా. ఇంకేమైనా ఉన్నాయి అవి చూసుకోవాలా. ఖాళీ ఉంది కానీ బ్యాగ్ పట్టదు. ఇంకా పడతలేదు. అడ్డం అయిపోయింది బ్యాగ్. ఈ బ్యాగ్ అట్లా అడ్డం అయిపోయింది. ఈ బ్యాగ్ ఇది 7 ఉండాలా 7 వచ్చింది. అన్నీ రంబాలు ఉంది. అన్నీ దూరంగా ఉంది. ఎక్కడైతే ఇలా పడుతుంది. పట్టించుకోకపోతే కథ మీ బండి ఇదే అవతారం. 7 వాడ పడేసింది. ఉమ్మచ్చున్నాయి ఇప్పుడు. బండి బుక్ అంతా పోగొట్టిందండి. ఈ తాడు ఒకటి అడ్డం పెట్టదు మనకు. ఏంది తాడు వల్ల ఇబ్బంది జరుగుతుంది. తాడు ఈ బకెట్లు ఇవన్నీ ఇది పరిస్థితి. ఈ బండికి తాడని కష్టంగా తాడిదే. దీనివల్ల అడ్డం అయిపోయిందంతా. కూర్చొనికి వస్తలేదు, ఇటు చేయనికి వస్తలేదు. బాటిల్ అన్నీ గడైపోయినాయి. చెదారం నా బండి తొలితే మనం కళ్ళక్కడ ఇప్పుడు కూడా నాకు లోపడం. బ్యాగులు ఇలా పెడితే కాళ్ళ కిందకి పోతుంది. మామూలు కూర్చోడానికి కూడా ఉండదు. బకెట్ పెట్టడానికి ప్లేస్ లేదు. ఆ తాడు వల్ల ఈ బకెట్కి ప్లేస్ దొరుకుతలేదు. ఇట్లా పెడితే అడ్డం అయితే వీటికైతే కవర్ అయింది. ఉండాలి మంచిగా నీట్గా. వాటర్ బాటిల్ అన్ని సదరాలు. ఇప్పుడు బ్యాగులు ఒక్కటి సెట్ చేస్తే అయిపోతుంది. బ్యాగులు ఇంకొకటి సెట్ అయితే మేడ పెడదాం. ఎందుకంటే ఇక్కడ మనకు మామూలుగా కాలు పెట్టుకోనికి కూడా ఛాన్స్ లేదన్నాడు. లెవెల్ వచ్చింది ఈ బ్యాగు. డౌన్ అయిపోతుంది. ఇలా పెడితేనేమో హైట్ ఎక్కువ అవుతుంది. ఈ బ్యాగుతో ఇప్పుడు అయితే ఏం పని లేదు. ఎందుకంటే యూనిఫామ్ కూడా అన్నీ పొలికలు పట్టుకున్నదాన్ని వచ్చేసింది. బ్యాగ్ ఇళ్ళకి వచ్చేసింది. రావాలి లేకపోతే ఎప్పుడు ఇది అంతా. ఇప్పుడు మెయిన్ టాస్క్ ఏంటంటే పోలిన్ డబ్బాతో తుడవాలి ఇదంతా. కొంచెం ముందు ఆల్రెడీ మొన్న ఒకటి తీసుకుని వచ్చిన దీనికి ఆపోజిట్గా. కొంచెం ముందు కాదు, ఇంకొకటి ఆల్రెడీ తెచ్చిన ఎక్స్ట్రా. ఏడైపోతుంది అని చెప్పి ఇంకోటి ఎక్స్ట్రా ఉంది మన దగ్గర బాటిల్. ఆడేడ పెడితే పోతుంది. అది ఇంకా పడేసి ఉంటుంది కదా.
రాజకోట ఏమున్నాయి ఇది ఒక్క సాఫ్ చేసుకుంటే అయిపోతుంది. ఇట్లా తెలుసా ఘోరంగా చెమటలు, అది దారుణమైన చెమటలు. ఇది ఉడుకుతుంది, ఒక్కరు ఉడకబెట్టినట్టు మనిషిని. యూనిఫామ్ కూడా మట్ట కొట్టేస్తుంది పని అవుతుంది. ఖర్చిపోయింది మళ్ళా. ఇక మనకి ఏముంది, డాష్ బోర్డు టోలెంట్ పెట్టుకొని చూసుకుంటే అయిపోతుంది. ఇది 2 జతలు కుట్టించిన అనమాట, ఇంకొక జత అక్కడే ఉంది, తీసుకురాలేదు. దానికి మామూలుగా మట్ట పెట్టేస్తున్నా. ఇట్లా ఇప్పుడు లోడింగ్ అయిన తర్వాత వేసుకోవాలి కదా. మనం ఈ రోడ్కు రాక చాలా రోజులు అయిపోయింది. ఆర్టీఓలు ఏడున్నారో ఎక్కడ ఉన్నారో అసలు తెలియదు కదా. నిన్న ట్రైన్లో వచ్చేటప్పుడు ఇవి వేసుకొని వచ్చిన అనమాట. ఇది కూడా సెట్. నెక్స్ట్ మనకి వేసి పెట్టేసారు. చూడడానికి మంచిగా కనబడుతుంది. అమ్మా ఒక్కోసారి ఏమో మైక్ ఆటోమేటిక్ ఆఫ్ అయిపోతుంది, ఒక్కోసారి మంచిగా వస్తుంది. చూసారు కదా దుమ్ము, ఇప్పుడు డాష్ బోర్డు దుమ్ము. ఇది మెయిన్ టాస్క్. మొత్తం పొద్దున నిన్న బండిని చూసేసరికి పానమంతా గిజ్జుమన్నది, ఏం కాదు కదా. మ్యాట్లు ఒక్కటి ఉన్నాయి, ఆ మ్యాట్ మంచిగా ఉంది. లేదు ఒక్క మ్యాట్ కొంచెం కాలకాడిది, కొంచెం దుమ్ము ఉంది. డాష్ బోర్డు దుడికి ఇంకో వేరే బట్ట ఉందన్నమాట మన దగ్గర. అది దురిసిన తర్వాత మళ్ళీ దించుని వస్తుంది, మంచిగా వస్తుంది అప్పుడు సాఫ్. ఇంకేముంది, ఎంత దుమ్ము, ఎంత దుమ్మే ఉంది, ఎంత దుమ్ము. ఏం చేయనికేమైతే దుమ్మది కారిపోతుంది చెమటలు. లోపల బరిగి ఉంది, అది ఎక్కువాలి. ఇప్పుడు ఇట్లా సగం నానిపోయింది లోపల, మొత్తం పచ్చిగా అంత ఉడుకుతుంది. ఇక్కడ చలో మొత్తానికి అయితే ఇక పని అయితే స్టార్ట్ చేసేదాం. ఇది మొత్తం దుమ్ము ఉంది, ఇక మొత్తం క్లియర్ చేసేదాం. ఒకసారి మొత్తం మట్టి మొత్తం లేదు కాదు. ఒకసారి ఇట్లా చూసినామంటే క్లియర్ వస్తుంది, మొత్తం సాఫ్ రావాలా మొత్తం లేదు కాదు. దుమ్ము మొత్తం పోవాలి. ఆల్రెడీ ఒకసారి బట్ట పెట్టి చూసిన బ్యాగ్ అంటే మంచి తీసేస్తే కాంచిపోవాలి. దుమ్ము మొత్తం అందంతా రోజు కనబడుతుంది. గలీజ్గా అయిపోయింది బండి, ఎంత గలీజ్గా అయిందంటే అంత గలీజ్గా అయిపోయింది బండి. అంటారు అది ఆ దుమ్ముగా పండుకోవాలా, దుమ్ములోనే తిరగాల అంటే ఎదుగుతుంది. సాఫ్ అనే చేసుకోవాలా. మొత్తం ఎట్లుందంటే ఇది మొత్తం లోపల ఎరకపోయింది మట్టి. మొన్ననే చూసిన వైజాగ్ ఒక 4 రోజులకు బండి బయలుదేరుతుంది అన్నంగా చూసిన. అయినా ఇది అవతారం మీద లోపల ఈ బొక్కలు అయితే కదా.
ఎర్రగా ఉండాలి, మొత్తం వేడి కాదు, కలర్ మ్యాచ్ చెప్పాలి. అప్పుడప్పుడు ఇట్లా దుడుచుకుంటుంటే ఏమవుతుంది అంటే బండి మనకు కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది బండి మీద, అదే బాగుంటుంది నడపని కూడా అనిపించాలి. ఇది అట్లా కాదు, ఈ అమ్మాయి ఎప్పుడు తొప్పుడు అవుతుంది బండి. విషయం నాది కూడా లేదు దీన్ని తగ్గ మొత్తం ఎట్లా అవుతుందంటే డబ్బు విషయం ఇప్పుడు ఎన్ని ఉన్నాయి అన్నీ మొత్తం తేరుకపోయినాయి. ఫస్ట్ తుడిచిన అన్నట్టు, తుడిచినాక కూడా సేమ్ ఇదే ప్రాబ్లం. మట్టి ఉంటుంది కదా గడ్డలు గడ్డలు, తొమ్మిది మొత్తం గడ్డల్లాగా అయిపోయింది. ఆ బట్ట ఏమో ఫోన్కి సపోర్ట్గా పెట్టిన పడకుండా, అలా అవుతాను మామూలు. ఉక్కపోతకు కనబడుతుంది, మాట్లాడుతూ నోట్లో కూడా పోతుంది. షర్ట్ టీషర్ట్ ఇప్పేసిన, టీషర్ట్ ఇప్పేసి గాలని వస్తుంది కదా అని అది కూడా చెమట చెమట అయిపోయింది మొత్తం టీషర్ట్ అంతా. ఈ డోర్లకి అయితే ఇంకా దారుణం ఉంది. అప్పుడు చూస్తుంటే ఏం కాదు కానీ ఎప్పుడు మనమే అంటే ఏదైతుంది బండ్లో కూలెంట్ ఉంటుంది కానీ పట్టించుకోరు ఎవరు దీన్ని. 5 నిమిషాలు మనది కాదు, 10 నిమిషాలు మనది కాదంటే బండి సాఫ్ అయిపోతుంది. ఎక్కినమ్మా తీసుకున్నా తొక్కినమ్మా ఇదే అయిపోయింది. మట్టి ఎంత కూరవుతుంది. రాత్రి ఇదే దుమ్ముల వాళ్ళు ఈ దుమ్ము చూడలేకపోయినా ఇలా ఈ దుమ్ము చల్లకుండా ఫస్ట్ ఈ భాగం అయితే అయిపోయింది. ఏముంది 5 నిమిషాల పని, దబ్బా దబ్బా తుడుచుకున్నామంటే మనకే మంచిగా ఉంటుంది కూర్చోడానికి కూడా, బంక బంక లేకుండా మొత్తం బంక బంక అయిపోయింది. ఇంత బంక బంక అయిపోయేసరికి ఏడ పట్టుకపోతుంది బండ్లో ఏడ పట్టుకున్నా కానీ. ఆ స్టీరింగ్ పట్టుకుంటే ఇంకా దారుణం, మొత్తం ఇది బంకను పట్టుకున్నట్టుంది పరిస్థితి. వాటర్ బాటిల్లో దాడైపోయింది. లోపల పోయినాక అన్నీ నింపుకోవాలి, అన్నీ నింపుకోవాలి సార్. లోపల పోయినాక నింపుకొని పెట్టుకోవాలి. ఈ బాటిల్లో తప్ప ఏ బాటిల్లో నీళ్ళు ఇక బాగుంది సార్. అయ్యా దుమ్ము ఇక దారుణము, బట్ట పచ్చగా ఉంది. ఇక చూసారా మెంతులు అంతా మన క్యాబిన్ మొత్తం చేసిన, ఇప్పుడే మొత్తం క్లియర్ చేసిన, అంత దుమ్ము లేకుండా మొత్తం ఏడుకాడ క్లియర్ అయిపోయింది. మొత్తం ఉడకపోతే చెమటలు చూడండి ఘోరంగా, అంత ఘోరంగా అంటే అంత ఘోరంగా ఉబ్బరం అవుతుంది లోపల, అంత ఘోరంగా ఉడుకుతుంది. ఎట్లుంది తెలుసా పరిస్థితి? ఇటు వానకు నానినమని చెప్పలేము, చెమట అంటే ఎవడు నమ్మడు, అంత ఘోరంగా ఉంది పరిస్థితి. ఈ వైజాగ్ అంటే ఎట్లా అంటే ఇక స్నానం చేసినట్టే పరిస్థితి, ఇది అంత డేంజర్గా ఉంది చెమట. ఇది అది కాక చెమట వస్తే వచ్చింది కానీ మొత్తం బంక మనిషి, ఆ చెమటకు బంక అయిపోతాడు. మళ్ళా మన సైడ్ హైదరాబాద్ సైడ్ కూడా అంత బంక గారు కానీ ఇది ఎక్కువ బంకలాగా అయిపోతారు చెమట రాగానే. చలో మొత్తం క్లిప్స్ చూపిస్తా చూడరు ఎంత మంచిగా అనిపిస్తుంది అంటే ఇప్పుడు బండి ముంగడ దానికన్నా ఇప్పుడు మంచిగా అనిపించింది. చూసుకోరు, చూసిరు కదా ఎంత నీట్గా వచ్చిందో బండి. ఇక అద్దం ఒక్కటి ఉంది, అద్దం ఒకటి తుడిస్తే ఇంకా బాగా కనబడుతుంది. ఇది కానీ ఇదంతా మొత్తం క్లియర్, డోర్లకు ఎంత ఉందో అంత క్లియర్ చేసేసిన మొత్తం డోర్ మొత్తం. ఇదైతే ఇంకా పెరకపోయింది దుమ్ము,
అతకపోయిన ఉండే మొత్తం క్లియర్ అయిపోయింది. ఇది కూడా చూడండి సాఫ్ కనబడుతుంది, ఎక్కువ అది లేకుండా. ఇది అద్దం బ్యాక్ సైడ్ నుంచి ఉంది, అది కూడా తుడుస్తాయి ఇప్పుడు మంచిగా కనబడుతుంది. ఇంకా లోపల మొత్తం అయిపోయినట్టే కాదు, లోపల చూసిరా మొత్తం క్లియర్ చేసిన, మంచిగా కనబడుతుంది ఇప్పుడు. లేకపోతే ఇంత దారుణంగా అంటే అంత దారుణంగా మొత్తం సెట్ చేసేసిన ఇడికాడికి. ఇట్లా కనబడాల బండి. ఇంత ముందుకైతే ఇంకా ఘోరం ఉండేగా. ఎప్పుడు బండి పని అవుతుందేమో, సీలింగ్ అవి వేయించేది ఉన్నాయి, అవన్నీ వేయించినా ఇంకా లుక్ వేరేలాగా కనబడుతుంది అప్పుడు. ఇవైతే అతకపోయింది, ఇక్కడ మట్టి మొత్తం అతకపోయినట్టు అయిపోయింది, గట్టి దుడిసి వచ్చింది అది. ఇవి పాత దెబ్బలు అనమాట ఇవి. అది పెట్టి పెట్టి మామూలుగా చిన్న చిన్న పార్సల్ ఉంటే ఇట్లా పెట్టి మొత్తం అది రాకపోయింది. ఇగో దానికి ఏదైనా పెట్టి క్లియర్ చేసేయాలి, అది గలీజ్ కనబడుతుంది ఒకటి. చలో అంతా సాఫ్ అయితే క్లియర్ అయిపోయింది మనకు. ఇక లంచ్ టైం కూడా అవుతుంది, ఇక డైరెక్ట్ లోపల కంపెనీ లోపలికి పోయి లంచ్ అయితే చేసుకుందాం. వచ్చినాక మీకు చెప్పిన కదా మెయిన్ ఇంపార్టెంట్ మ్యాటర్ ఒకటైతే ఉంది, మన బండి యాక్సిడెంట్ అయితే అని చెప్పినా కదా, అది కూడా చెప్తాను నేను క్లారిటీగా. ఫోటోలు వీడియోలు కూడా అన్నీ ఇందులో అప్లోడ్ చేస్తా చూడండి. ఇక మనం అయితే ఇప్పుడు ముఖం కడుక్కొని కొంచెం ఫ్రెష్ అయ్యి డైరెక్ట్ క్యాంటీన్ లోపలికి పోయి క్యాంటీన్ అన్నం తినేసి బయటకు వచ్చి వీడియో అయితే కంటిన్యూ చేస్తాను. చలో ఇప్పుడే లంచ్కి అయితే పోయి వచ్చిన అనమాట. ఇప్పుడే వచ్చినా ఇప్పుడు బండి ఇట్లా వచ్చి కూర్చున్నా. మీకు చెప్పినా కదా మన బండి చిన్న మేజర్ యాక్సిడెంట్ అయితే అయింది, టాటా ఇంట్రా బండి అనేసి. అది కూడా వీడియో మాత్రం వేస్తుంది కూడా అండి. ఆ వీడియో వేస్తాను. వాళ్ళ దోస్తులు వచ్చేసి బండి యాక్సిడెంట్ అంటాం బండిని ఎంత సైలెంట్గా వచ్చి తీసుకుపోయారంటే అంత సైలెంట్గా. 1-2 నిమిషాలు మేము కానీ లేట్ అయ్యి ఉంటే ఆ బండి ఫోటోలు కూడా దొరకకపోతుండే మాకు. ఫోటోలు అస్సలుగా దొరకకపోతుండే. ఒక వీడియో అయితే యాక్సిడెంట్ అయినప్పుడు వేరే వాళ్ళు తీసారు కదా, ఆ వీడియో ఒకటి వేస్తాను. వాళ్ళ దోస్తులు ఆయన గురించి ఏం చెప్తారో అది కూడా వినండి, విన్న తర్వాత మాట్లాడుకున్నాం. లేట్ చేయకుండా అయితే వీడియో అయితే ఫస్ట్ చూడండి మీరు. కట్టుకొట్టుకొని వేయండి ఆయనకి ఎందుకు సందులో ఆయన సందులో కట్టుకొట్టుకొని పోవడం అవసరం లేదు. అది అంటే మీ వాడు ఫస్ట్ నుంచి రైడర్ అయితే రైడరేనా? ఇప్పుడు ఈయన వల్ల ఇప్పుడు నా బండి ఇయ్యరు. ఈయన వచ్చి ఇప్పుడు ఆడ మాట్లాడితేనే మాకు బండి వచ్చేది, బండి వస్తుంది. మేమైనా వాళ్ళ పేరెంట్స్ ఫోన్ చేపిస్తాం, మీకు చేపియండి, మాట్లాడిపోయండి. ఎందుకంటే ఒక్క బండితో ఇయ్యారన్న. ఇప్పుడు వీళ్ళు వచ్చి మాకు అక్కడ ఇచ్చిన దాకా నాకు బండి ఇయ్యాడు. ఇప్పుడు నా బండి ఇప్పుడు నేను వైజాగ్ పోవాలి. ఇప్పుడు నేను ఆయన వల్ల నేను ఆగిపోయినా తెలుసా. మీ ఓన్లీ ఎంత తప్పు ఉంది తెలుసా, జీవితాలు ఆగమైతుంది. ఇది ఏం నంబరు వాళ్ళ పేరెంట్స్ మాట్లాడిస్తాం, లేకపోతే మీకు వాళ్ళ పేరెంట్స్ నెంబర్ ఇవ్వాలా, మా నంబర్ ఇస్తాను. మన నాన్న నంబర్ అంటే రాజేష్ నంబర్ తీసుకోరా. ఎప్పుడైనా తొందరపాటు చూసారు కదా వీడియో అయితే. ఇప్పుడు బండి డివైడర్ దగ్గర ఉంది, సిగ్నల్ మన లోవర్ ట్యాంక్ బండి సిగ్నల్ అయితే ఏదైతే ఉందో సిగ్నల్ దగ్గర నుంచి తెలుగు తల్లి ఫ్లైఓవర్ ఎక్కే టైంలో మా అన్న లెఫ్ట్ సైడ్ నుంచి అంటే డివైడర్ దగ్గర నుంచి పోతున్నప్పుడు ఏమైపోయింది, ఒకటేసారి వెనక నుంచి ఓవర్ స్పీడ్తో వచ్చేసి ఈ బండి అయితే ఏదైతే ఉందో ఆ బండి రైట్ సైడ్లో మొత్తం దబాయించుకుంది డివైడర్ దగ్గర. మన బండికి ఎడ్జ్లో మన బంపర్ ఉంటుంది కదా, వెనక బంపర్లో ఎడ్జ్కు తాకింది. ఎడ్జ్కు తాకంగానే కింద పడిపోయాడు. ఇంకా అదృష్టం ఏంటంటే రోడ్కి అటు సైడ్ పడలేదన్నమాట, ఇటు సైడ్ పడ్డాడు. పడంగానే మావాడు బండి ఆపేసుకున్నాడు. బండి ఆపంగానే ఏమైపోయింది, పబ్లిక్ అప్పటికే జమ అయిపోయారు. సరే బండి ముంగడికైతే తీతి అనే లోపు బండి ముంగడి తీసుకుంటే ఆ కింద పడ్డ ఆ పర్సన్ అయితే ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ చేయి తీసుకొని మొత్తం టైర్ కిందకి అయితే పెట్టేసుకుంది. అది టైర్ ఏమైపోయింది, ఈ మన ఏళ్ళు ఉంటాయి కదా, ఈ ఏళ్ళ పైన అయితే ఎక్కింది. ఎక్కగానే కొంచెం ఏళ్ళు కొంచెం వెనికినాయి. ఇక అప్పటికప్పుడు పబ్లిక్ మొత్తం జమ కాగానే ఒకటేసారి పోలీసు వాళ్ళు కూడా అక్కడ ట్రాఫిక్ పోలీసు వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు పెట్రోలింగ్కి అయితే ఫోన్ కొట్టారు. పెట్రోలింగ్కి ఫోన్ కొట్టగానే పెట్రోలింగ్ వచ్చేసి అంబులెన్స్ పిలిపించేసి అతన్ని పంపించేశారు. మళ్ళీ అంబులెన్స్లో మా అన్న పోతా అంటే వద్దన్నారు. ఎందుకంటే పోతే కొట్లాటాలు అయితే ఆడ ఒక్కరు ఉంటావు అది ఇది అని చెప్పి సీదా ఏం చేశారు, స్టేషన్ తీసుకెళ్ళిపోయారు. మధ్యాహ్నం 2 గంటలకు అట్లా జరిగింది. 5 గంటల దాకా ఏం చెప్తలేరు వాళ్ళు. ఇక సరే అని చెప్పేసి వెయిట్ చేసాము. వెయిట్ చేయగానే మళ్ళీ అలా మదర్ నెంబర్ అయితే అడిగేసి అన్న ఇది మేడం ఇది పరిస్థితి మేడం, ఇది ఇట్లా పలానా మాట్లాడుతున్నాం మేము అని ఫోన్లో మాట్లాడితే
అన్న నేను కొద్దిగా బిజీగా ఉన్నాను, మళ్ళీ కాల్ బ్యాక్ చేస్తాను అంటే సరేలేను ఊరుకున్నాను. అదే విషయం పోయి పోలీసు వాళ్ళకి చెప్పినాం, సార్ ఇట్లా మాట్లాడితే కొద్దిసేపు తర్వాత కాల్ బ్యాక్ చేస్తాను సార్, కొద్దిగా హాస్పిటల్ ఉన్నారంట కదా అంటే, సరే ఏమంటారు సార్ మాట్లాడండి అంటే, సరే కొద్దిసేపటి తర్వాత ఒక 1-2 అవర్స్ తర్వాత మళ్ళీ కాల్ చేసిన తర్వాత మాకు ఈ కేసులు ఏమొద్దు, మాకు ఇప్పుడు ఒక 15 నుంచి 20,000 మధ్యలో ఖర్చు అయినాయి, ఈ నుంచి వేరే హాస్పిటల్ కూడా తీసుకుపోయేది ఉంది మేము, అది ఇది అని చెప్పేసి చెప్పింది. ఇక సరేలే అనుకున్నాం మేము కూడా. తర్వాత అడిగినాం, మరి ఏంది మేడం మా బండి కూడా ఇట్లా ఆపేసుకురు పోలీసు వాళ్ళు, ఇట్లా సంగతి మీరు వచ్చి మాట్లాడి పేపర్ అయితే రాసిస్తే బండి అయితే బయటకు వదులుతా అన్నారు అంటే, మాకేం అవసరం లేదు, ఏదైతే వచ్చి చెప్తాను, వచ్చి చెప్పిన తర్వాత మీ ఇష్టం, తర్వాత మాకైతే ఇంత అమౌంట్ ఖర్చు అయిందంటే, సరే మేడం మాట్లాడితే మీరైతే ఇక్కడికి రండి అని. తర్వాత ఆ మాట తర్వాత మళ్ళీ కొంతసేపు కాల్ కట్ చేసి మళ్ళీ 10 నిమిషాల తర్వాత కాల్ బ్యాక్ చేసి, మాకు ఈ కేసు అవసరం లేదు, మాకు ఈ కేసుతో సంబంధం లేదు, మాకు పోలీసు వాళ్ళ మీద నమ్మకం లేదు అని మాట్లాడింది. అదే విషయం పోయి పోలీసుల ముందు పోయి మళ్ళీ కాల్ చేసిన తర్వాత చెప్తే వాళ్ళ మీదనే సీరియస్గా చెప్పేసింది, ఇది సంబంధం లేదు, మాకు అవసరం లేదు, అది గట్టిగా మాట్లాడేసింది. ఆమె ఇప్పుడు ఆ విషయం ఎందుకు వద్దన్నదంటే, ఆ అబ్బాయికి లైసెన్స్ లేదు, తప్పు వాళ్ళదే, బండి కూడా అతనిది కాదు, వేరే వాళ్ళది అని చెప్పి తీసుకొని వచ్చిండు, తాకిచ్చేసిండు బండి. తప్పు వాళ్ళది పెట్టుకొని వాళ్ళు ఇడికి రారంటారు. ఒకవేళ తప్పు మన పెద్ద బండిలోది ఉంటే పరిస్థితి ఏం కావాలా, ఏమైపోతుండే, ధనాదాలు కొట్టుడే ఉంటుంది ఆడ. పోలీసులతో మాట్లాడితే వీళ్ళైతే బండి ఇయ్యం మేము అని చెప్పేసారు వాళ్ళ అమ్మతో మాట్లాడిన తర్వాత. కొంతసేపటికి వాళ్ళు చెప్పిన తర్వాత SSR CSR వస్తారు, వాళ్ళతో మాట్లాడేసి మిమ్మల్ని పంపించేస్తా అని చెప్పి మనను సార్ వాళ్ళు వచ్చిన తర్వాత మననైతే బయటకు పంపించేశారు. తర్వాత తెల్లారు రమ్మన్నారు, పొద్దున పోగానే వాళ్ళకి ఫోన్ చేశారు, మళ్ళీ ఇద్దరు ఒక్కరు కాదు, SSR ఫోన్ చేసిండు, CSR కూడా ఫోన్ చేసిండు. ఫోన్ చేస్తే రెస్పాన్స్ ఇస్తలేదు, అట్లా 4-5 సార్లు ఫోన్ కొట్టిన కానీ పట్టించుకుంటలేదు ఆమె, నాకేంది అన్నట్టు ఉంది. లాస్ట్కి మళ్ళీ నా ఫోన్ నుంచి ఫోన్ చేసిన తర్వాత మాకు అవసరం లేదు, ఏదో ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసింది ఆమె కూడా. సార్ వాళ్ళతో వాళ్ళ ముందే మాట్లాడితే, సరే మేము ఎప్పుడు పిలిచినా రావాలా అని చెప్పేసి బండి తల మీద ఇచ్చేసారు మాకు. ఎంత పెద్ద టార్చర్ తెలుసా అది. 2 రోజులు లోడింగ్కి పోతుంది బండి, ఆ రోజు ఇదే బండిలో ఈ బండిలో ఏనికి వేరే మెటీరియల్ తీసుకురానికి పోతుంది బండి. ఆ బండి పోయేటప్పుడు అయింది అది. ఆ రోజు కిరాయి పోయింది, టైము వేస్ట్, ఆ పోలీస్ స్టేషన్లో పైసలు వేస్ట్, అన్నీ కట్టుకొని బయటకు వచ్చినాం, ఏం లాభం. అందుకని ప్రతి ఒక్కరు చెప్తా, టూ వీలర్ వాళ్ళకు కానీ పెద్ద బండ్ల వాళ్ళకి కానీ కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి, ఒక 5 నిమిషాలు లేట్ అయినా బాధ లేదు, మిమ్మల్ని నమ్ముకొని ఫ్యామిలీ ఉందని ప్రతిసారి చెప్తా, ఆయన కూడా పట్టించుకో. ఇప్పుడు చూడు ఏమిట్లా ఏం లేదు, ఒక ముద్ర అయితే పడుతుందా బండి యాక్సిడెంట్ అయిందని, పోలీస్ స్టేషన్లో పేరైతే ఉంటుందా పలానా, ఇంకోసారి ఎప్పుడైనా అనుకోకుండా పోయినా ఇంతకుముందుకు గుద్దినావు కదా అన్నట్టు మాట్లాడతారు. ఎందుకు మనకు చెప్తున్నా కదా, పదే ఇదే మాట చెప్తాను నేను, వద్దు తొందరపాటు అనేది ఏడ పని చేయదు, వీడని కాదు ఎక్కడ పని చేయదు అనమాట. అది ఏందో ఏమో ఆ రోజు 2 రోజులు ఆ PS చుట్టూ తిరిగి అలసిపోయినాం. మేమైతే అలసిపోయినాం. వాళ్ళు ఏం చెప్పారు, వీళ్ళు ఏం చెప్పారు, పోలీసు వాళ్ళు ఏమంటారు, మేము మిమ్మల్ని వదిలిపెడితే మళ్ళీ వాళ్ళు వచ్చి పెద్ద కొట్లాట చేస్తే ఎవరిది బాధ్యత, అదొకటి మాట్లాడతారు. చెప్తున్నా కదా, లిటరల్లీ చెప్తున్నా, చాలా డేంజర్ ఉంది కదా రోడ్ల మీద. మనం ఎంత జాగ్రత్తగా పోయినా కానీ పక్కనోడైతే జాగ్రత్తగా రాడు, అది కాదు. ఎందుకు ఏమో అంత ఒక్క నిమిషం లేట్ అవుతుంది సిగ్నల్ కాడ. సిగ్నల్ పడ్డది, డివైడర్ దగ్గర పోయే బండి కనుక నుంచి గుద్దుకొని, ఆ బండి ఫోటో కూడా పెడతారు చూడండి, అది ఎడ గుద్దుకుండా కూడా మార్కింగ్ ఉంది, దాని ఫోటోలు తీసినాం ఆ రోజు. కానీ విన్నారా పోలీసు వాళ్ళు, వింటారా? వినరు. ఇంటికాడ ఫ్యామిలీ టెన్షన్ పడుతుంటుంది, ఏమైందా, మళ్ళీ ఏమంటారా, మళ్ళీ ఎప్పుడు పిలుస్తారా, ఇవన్నీ టెన్షన్లు ఉంటాయి రోడ్ల మీద. అందుకని నేను చెప్తా ప్రతిసారి పోయేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళండి. నిమిషం లేట్ అయినా బాగా లేదు, మనకు ఏం ఒరిగిపోదు, కొంపలేం కూలిపోవు. ఒక్కరు చేసే పనికి ఫ్యామిలీ మొత్తం రోడ్డు మీదకి రావాల్సి వస్తుంది. ఒకటి కదా, ఫ్యామిలీ మొత్తం రోడ్డు మీదకి వస్తుంది ఒక్కరు చేసే పనికి. చలో మనల్ని అయితే ఇప్పుడు ఏమనలేదు, లైట్ తీసుకోరు, వదిలేసారు, PSలో పేపర్ రాసి ఇచ్చేసినాం, అయిపోయింది. ఇక మనకైతే వేరే ఆ పోలీస్ స్టేషన్తో సంబంధం లేదు, ఒకరితో సంబంధం లేదు, క్లియర్ చేసేసిన అన్నట్టు మొత్తం. దానివల్ల మా బావ, నేను ఆడ ఉంటున్నా కాబట్టి మా బావ ఈ బండి తీసుకొని వైజాగ్ అయితే వచ్చిన తర్వాత బండి అయితే ఖాళీ అయింది. 2 రోజులు టైం పడుతుంది లోడింగ్ గురించి అంటే, ఇక మా బావ కూడా వచ్చేసిండు. ఈ వాతావరణం కూడా కొంచెం బాగాలేదు, అర్జెంట్ మా బావ కూడా వేరే పని ఉందంట, అట్లా అని చెప్పేసి మా బావ
మా బావ హైదరాబాద్ అయితే వచ్చేసిండు మొత్తానికి. హైదరాబాద్ మా బావ రాగానే అదే రోజు సాయంత్రం నేను రిటర్న్ వైజాగ్ నేను బయలుదేరాను అనమాట నిన్న. చలో ఇప్పుడైతే డైరెక్ట్ కంపెనీ లోపలికైతే పోవాలా. అప్పుడే చెప్పిండు లంచ్ తర్వాత అయితే రమ్మన్నాడు. మనకి మ్యాటర్ ఉందని చెప్పేసి ఆగిపోయినా. ఈ వీడియో కూడా చాలా లెంత్ అయిపోతుంది, చాలా లెంత్ అయిపోయింది ఇప్పటికే. మన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.